లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న జై లవకుశ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తాజాగా విడుదలయ్యాయి. ఈ పోస్టర్స్ లో యంగ్ టైగర్ పులిలా ఉన్నాడు. ఇది నేను చెబుతున్నది మాత్రమే కాదు, మన టాలీవుడ్ సెలబ్రిటీలు చెప్తున్నారు. ఒక పోస్టర్ కారు డోర్ తీసుకుని వస్తుండగా మరో పోస్టర్లో చేతికి సంకెళ్ళు వేసుకుని బ్యాక్గ్రౌండ్లో రావణుడి అవతారం ఇలా రాయల్ లుక్లో అదిరిపోయాడు. రౌద్రంగా చూస్తున్న కళ్ళు, మీసకట్టు, చెవిపోగు స్టైలిష్ విలన్గా ఎన్టీఆర్ పోషించనున్న పాత్ర ఇదేనని అంటున్నారు. జై లవకుశకి సంబంధించి జై పాత్ర ఇదేనంట. అయితే మన సెలబ్రిటీలు ఫస్ట్ లుక్ చూసి ఏమన్నారో తెలుసా? ఎన్టీఆర్తో పాటు రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సూపర్ మిత్రమా పులి కేక అంటూ అడ్వాన్స్ బర్త్డే విషెస్ తెలిపారు. మా తారకన్నా ప్యూర్ మాస్ అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్, రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ మాస్ ఇంటెన్సిటీ అని ట్వీట్ చేయగా, డైరెక్టర్ కొట్టాల శివ పవర్ఫుల్ అండ్ స్ట్రైకింగ్ అన్నారు. దర్శకుడు గోపిచంద్ మలినేని పవర్ఫుల్ అండ్ మాస్ అని ట్వీట్ చేయగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి సూపర్ అదిరిపోయిందని అన్నారు. డాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ టైగర్ ఆన్ లీజ్ అనగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నివేద థామస్ హంసనందిని సూపర్ అని ఫస్ట్ లుక్ షేర్ చేశారు. ఇక కమెడియన్ హీరో సంపూర్ణేష్ బాబు రాయుడు రావణుడు ఒక్కరే, నేడు చరిత్ర తిరగబడలేదు, తిరగరాయబడుతుంది, అద్భుతం జై లవకుశ టీమ్ అని ట్వీట్ చేశాడు. యాంకర్ శ్యామల ఫెరోసియాస్ అండ్ స్టన్నింగ్ అంటూ పోస్ట్ చేశారు. హీరోయిన్ రాశి కన్నా వావ్ 97 నిమిషాల్లో 1,00,000 ట్వీట్స్ అని ట్వీట్ చేయగా, త్రివిక్రమ్ స్టన్నింగ్ అని అన్నారు. ప్రస్తుతం ఇండియాలో ట్విట్టర్ పేజ్లో ఫస్ట్ 3 స్థానాల్లో జై లవకుశ ఫస్ట్ లుక్ గురించి మరియు ఎన్టీఆర్ బర్త్డే గురించి చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్కి ఆప్తుడైన రాజమౌళి రెస్పాన్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.